రైట్. హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం మన ఎఫ్ఆర్బి సిరీస్ 2.0లో మనం వచ్చేసరికి విండ్స్, ఓషన్స్ అండ్ సైక్లోన్స్ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ మనం మన క్లాస్ 7లో అయితే ఉన్నాం, లేదా జియోగ్రఫీ సెషన్ 7లో మనం విండ్స్, ఓషన్స్ అండ్ సైక్లోన్స్ అనేవి చూడబోతాం. సో బేసికలీ విండ్స్ అనేవి ఏ విధంగా ఆరిజిన్ అవుతాయి, సో ఏ విధంగా ఈ విండ్స్ అనేవి ఉంటాయి, ఇందులో పర్మనెంట్ విండ్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు ట్రేడ్ విండ్స్ ఉంటాయి, దీని తర్వాత లోకల్ విండ్స్ ఉంటాయి, అది చూడబోతున్నాం. అండ్ దాంతోపాటు ఓషన్ కరెంట్స్ అనేవి ఏ విధంగా రైజ్ అవుతున్నాయి, అవి ఎక్కడెక్కడ ఏ ఏ ఓషన్ కరెంట్స్ అనేవి ఉన్నాయి, వార్మ్ ఓషన్ కరెంట్స్ ఏంటి, కోల్డ్ ఓషన్ కరెంట్స్ అనేవి ఏంటి, అవి ఏ రీజియన్లో మనకేంటంటే కనిపిస్తాయి అనేది చూడబోతున్నాం. అండ్ దాంతోపాటు సైక్లోన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఈ సైక్లోన్స్ ఫామ్ అవ్వడానికి కారణం అనేది ఏంటి, అది మొత్తం ఏంటంటే ఈరోజు చూడబోతున్నాం. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది మీకు ఈ విధంగా ఏంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ విండ్ అనేది వీస్తుందో, అంటే గాలి అనేది వీస్తోంది కదా, అంటే విండ్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ అనేది అవుతుంది. ఇది ఏ విధంగా అవుతుంది, ఎందుకు అవుతుంది? ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఏంటి, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనకేంటంటే ఈ విండ్ అనేది వీయడం అనేది జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, లెటస్ సే ఇది ఒక ప్లెయిన్ గ్రౌండ్ అండి, ఇదేంటి ఒక ప్లెయిన్ గ్రౌండ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే విండ్ ఉందో, అంటే రైట్ సైడ్ ఏదైతే విండ్ ఉందో, ఇక్కడ ఏముంది, ఇక్కడ గాలి ఏదైతే ఉందో, ఇక్కడ సన్ రైస్ అనేవి ఎక్కువగా పడుతున్నాయి. సన్ రైస్ అనేవి ఏమవుతున్నాయి, ఎక్కువ పడుతున్నాయి. సో ఎప్పుడైతే సన్ రైస్ అనేవి పడుతున్నాయో, ఇక్కడ ఏదైతే లోవర్ సెక్షన్లో గాలి అనేది ఉందో, అంటే ఏదైతే ఎయిర్ అనేది ఇక్కడ ఉందో, ఇది ఏమైంది, ఎప్పుడైతే ఇది హీట్ అయిందో, హీట్ అయిన తర్వాత ఏదైతే వార్మ్ ఎయిర్ అనేది ఉంటుందో, ఇది ఏమవుతుంది, పైకి లేవడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇట్ రైజెస్ అబౌవ్, ఇదేమవుతుంది, రైజెస్ అబౌవ్. సో ఎప్పుడైతే ఇది పైకి లేయడం అనేది స్టార్ట్ చేస్తుందో, పైకి వెళ్ళడం అనేది చేస్తుందో, అప్పుడు ఏమవుతుంది, కింద మనకేంటంటే ఒక ఎంటీ స్పేస్ అనేది మనకేంటంటే ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, ఇక్కడ ఇంతకుముందు ఒక నార్మల్ ప్రెషర్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లో ప్రెషర్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడున్న విండ్ మొత్తం ఏమైపోయింది, పైకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్ హ్యాస్ రైజన్ అబౌవ్, ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఒక లో ప్రెషర్ అనేది ఏర్పడింది. అండ్ కంపారిటివ్లీ దీనికి ప్యారలల్గా ఏదో ఒక ల్యాండ్ అనేది ఉంటుంది, అంటే దీనికి దగ్గరలో ఏదో ల్యాండ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే విండ్ అనేది నార్మల్గా ఉంది, అక్కడ విండ్ అనేది ఏముంది, నార్మల్గా ఉంది. సో కంపారిటివ్లీ మనం చూస్తే రైట్ సైడ్ లో ప్రెషర్ ఉంది, లెఫ్ట్ సైడ్ మనకేంటంటే హై ప్రెషర్ అనేది ఉంది. సో ఎందుకు, ఇక్కడ విండ్ అనేది అంతగా వేడిగా లేదు, సో నార్మల్గా ఉంది, ఇది ఒక నార్మల్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ విండ్ అనేది ఇలాగ కిందికే ఉంది. సో ఈ విండ్ అనేది ఏమవుతుందంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది, సో వార్మ్ ఎయిర్ ఏదైతే ఉందో ఇది పైకి రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉందో, అంటే ఎప్పుడైతే ఎయిర్ అనేది చల్లబడుతుందో, అది కూల్ అవుతుందో, కూల్ అయిన తర్వాత అది ఏమవుతుంది, అది సింక్ డౌన్ చేస్తుంది. అదే ఇక్కడ రాయడం జరిగింది. సో వార్మ్ ఎయిర్ రైజెస్, ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఇక్కడ మనకు లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది, కోల్డ్ ఎయిర్ సింక్స్. సో కోల్డ్ ఎయిర్ అనేది ఎప్పుడైతే కిందికి వస్తుందో ఏమవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే వార్మ్ ఎయిర్ అనేది పైకి లేచిందో, సో ఇది లేచిన తర్వాత ఇదేంటంటే అట్ సమ్ పాయింట్ మనకేంటంటే పైకి అట్మాస్ఫియర్, అంటే ట్రోపోస్ఫియర్ దాటి స్ట్రాటోస్ఫియర్ దగ్గర వెళ్ళొచ్చు. సో అక్కడ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, లేదా ట్రోపోస్ఫియర్లోనే మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఈ టెంపరేచర్ తగ్గడం వల్ల ఈ ఎయిర్ అనేది కూడా ఏమవుతుంది, కూల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ ఎయిర్ అనేది ఇలా వెళ్ళి, ఇలా ట్రావెల్ చేసి, ఇలా పైన చల్లబడిపోయి మళ్ళీ ఇక్కడ కిందికి రావడం జరుగుతుంది. సో ఇలాగ మనకేంటంటే కొన్ని సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి, అవునా, కొన్ని సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో విండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అవుతుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏదైతే ఈక్వటోరియల్ లో, సబ్ ట్రాపికల్ హై, సబ్ పోలార్ లో, సబ్ పోలార్ హై, ఇది మనం తర్వాత చూద్దాం. ఏదైతే విండ్స్ అనేవి ఉంటాయో వాటి యొక్క డైరెక్షన్, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి మనం ఏంటంటే వాటిని ఈస్టర్లీసా, వెస్టర్లీసా అంటాం. ఓకేనా? ఏదైతే విండ్, ఇప్పుడు చూడండి నేనేంటంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది వేస్తున్నాను, ఇలా ఉంది, అవునా. సో ఇప్పుడు ఈ విండ్ అనేది దీనికి మనం ఏం పేరు ఇస్తాం, సో కంపారిటివ్లీ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి కనుక మనం చూస్తే ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, వెస్ట్ సైడ్ నుంచి ఆరిజిన్ అవుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది. సో ఇది వెస్టర్లీస్, ఇదేంటి వెస్టర్లీస్, అవునా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఈ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి, అంటే ఇక్కడ నుంచి చూడాలి మీరు, ఇక్కడ నుంచి ఇది చూస్తే ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ విండ్ యొక్క డైరెక్షన్ అనేది వెస్ట్ సైడ్ ఉంది. ఎలా ఉంది, పాయింట్ ఆఫ్ ఆరిజిన్, అంటే మీరు ఇక్కడ నిలబడాలి,
ఈ పాయింట్ దగ్గర నిలబడాలి. నిలబడి చూస్తే ఇది వచ్చేసరికి ఎక్కడికి వెళ్తుంది, మన లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ వెళ్తుంది. అంటే ఇది ఈస్టర్లీస్. సో ఈస్టర్లీస్ వెస్టర్లీస్ అనేవి ఈ విధంగా మనం ఏంటంటే చెప్పడం జరుగుతుంది. సో ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్. సో ఈస్టర్లీస్ని మనం ట్రాపికల్, పోలార్ ఈస్టర్లీస్గా మళ్ళీ డివైడ్ చేస్తాం. సో ఏ విధంగా డివైడ్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదైతే విండ్స్ అనేవి ఉన్నాయో అవి ఎలా బ్లో అవుతాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే ఒక డయాగ్రామ్ అనేది ఉంది. బేసికలీ ఈ డయాగ్రామ్ అనేది మనం నార్మల్గా చూస్తే అంటే డైరెక్ట్గా చూస్తే ఏమీ అర్థం కాదు. ఏంటేంటో ఇక్కడ రాయడం అనేది జరిగింది. సో అది చూడొద్దు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మాత్రం వింటూ ఉండండి, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక లైన్ అనేది డ్రా చేస్తాం. ఇది వచ్చేసరికి మన యొక్క అర్త్ అండి. ఇదేంటి మన యొక్క అర్త్, ఇది ఈక్వేటర్, అవునా, ఈక్వేటర్. సో ఈక్వేటర్ పైన సన్ రేస్ అనేవి ఎక్కువగా పడతాయా లేదా? ఈక్వేటర్ పైన సన్ రేస్ అనేవి ఎక్కువగా పడతాయా లేదా? అవును, ఈక్వేటర్ పైన మనకేంటంటే సన్ రేస్ అనేవి ఎక్కువగా పడతాయి. సో ఎక్కువగా సన్ రేస్ అనేవి ఇక్కడ పడుతూ ఉంటే ఇక్కడ ఎయిర్ అనేది హీట్ అవుతుందా లేదా? ఎస్ సార్, ఇక్కడ ఎయిర్ అనేది ఏమవుతుంది, హీట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ అనేది హీట్ అవుతుందో ఎయిర్ అనేది ఏమవుతుంది, పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పైకి రైజ్ అనేది ఎయిర్ కనుక అయితే మనకేమవుతుంది, ఇక్కడ లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, లో ప్రెషర్. సో ఈక్వేటర్ పైన మనకు లో ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పోల్స్కి రండి. సో సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్, ఓకేనా. సో సౌత్ పోల్, నార్త్ పోల్. సో పోల్స్లో కనుక మనం చూస్తే ఎక్కువగా ఇక్కడ ఏంటంటే చలి వాతావరణం అనేది ఉంటుంది, అవునా. సో ఇక్కడ కోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే కోల్డ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఎయిర్ కూడా ఏమవుతుంది, కూల్ అవుతుంది. సో కూల్ ఎయిర్ ఏమవుతుంది, ఇట్ సింక్స్ డౌన్. ఇది ఏమవుతుంది, కిందికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కిందికి వస్తుందో ఇక్కడ మనకు హై ప్రెషర్ ఉంటుందా, లో ప్రెషర్ ఉంటుందా? ఇక్కడ మనకేంటంటే హై ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు హై ప్రెషర్ అనేది ఉంటుంది. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎయిర్ అనేది ఇక్కడ ఏమైంది, సో ఈక్వేటర్లో మనకేంటంటే 0 degreesలో, సో ఒక్క సెకండ్ ఆగండి, ఇక్కడ నేను 0 degrees రాస్తాను. సో 0 degreesలో మనకి ఏముంది, ఇక్కడ లో ప్రెషర్ అనేది ఉంది. సో ఇక్కడ ఎయిర్ అనేది హీట్ అయ్యి ఏమైంది, పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది, అవునా. ఇలాగా పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో పైకి రైజ్ అయిన తర్వాత అట్ సమ్ పాయింట్ ఇది ట్రోపోస్పియర్ దాకా వెళ్ళి ట్రోపోస్పియర్లో కూల్ అయ్యి మళ్ళీ కిందికి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ కూల్ డౌన్ అయ్యి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకేంటంటే ఇలాగ రైజ్ అయ్యి మనకేంటంటే అది కిందికి రావడం అనేది జరుగుతుంది, అవునా. సో ఇలాగ రైజ్ అయ్యి కిందికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ లో ప్రెషర్ కనుక ఉంటే, ఓకేనా, ఇక్కడ మనకేంటంటే లో ప్రెషర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఏమైంది, పైనుంచి పైకి వెళ్ళి పైనుంచి కూల్ డౌన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఇక్కడ ఎయిర్ అనేది కూల్ అయ్యి కిందికి వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎయిర్ యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. అంటే ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది ఉంటుంది, ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ ఏముంది, హై ప్రెషర్ ఉంది. ఇక్కడ ఏముంది, హై ప్రెషర్ అనేది ఉంది. ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా హై ప్రెషర్ ఉంది. ఇక్కడ ఈక్వేటర్ పైన మనకేంటంటే లో ప్రెషర్ కనిపిస్తుంది. లో ప్రెషర్. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, ఏదైతే విండ్ అనేది ఉందో అది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వీయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, 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 ఇలాగా ఏమవుతుంది, ఇదా డైరెక్షన్ ఆఫ్ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. కానీ ఇలాగ ఇది స్ట్రెయిట్ లైన్లో మూవ్ అనేది కాదు. ఎందుకు మూవ్ కాదు, ఇక్కడ మనకేంటంటే ఒక ఫోర్స్ అనేది దీన్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. ఏంటా ఫోర్స్, కొరియాలిస్ ఫోర్స్. ఏంటది, కొరియాలిస్ ఫోర్స్. సో కొరియాలిస్ ఫోర్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలాగంటే ఎప్పుడైతే మన ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుందో అది ఏం చేస్తుంది, నార్దర్న్ హెమిస్ఫియర్లో అది వచ్చేసరికి మనకు థింగ్స్ని రైట్కి డిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కొరియాలిస్ ఫోర్స్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లో రైట్కి, సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అయితే చేస్తుంది, అవునా. సో ఇక్కడ చూడండి, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది వచ్చేసరికి రైట్కి అండ్ సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి, అవునా. సో ఇప్పుడు డిఫ్లెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చూడండి, నార్దర్న్ హెమిస్ఫియర్లో పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది పాయింట్ ఆఫ్ ఆరిజిన్, ఇదేంటి పాయింట్ ఆఫ్ ఆరిజిన్. సో పాయింట్ ఆఫ్ ఆరిజిన్లో రైట్ డిఫ్లెక్షన్ అంటే ఇదే కదా, ఇలాగా. సో పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి రైట్కి డిఫ్లెక్ట్, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి నార్మల్గా స్ట్రైట్కి వెళ్ళాలి, కానీ ఇలాగా రైట్కి డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ కూడా రైట్కి డిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ కూడా రైట్కి డిఫ్లెక్ట్ అయింది. సో ఇలాగా
ఇలాగ ఏమయ్యాయి, ఈ విండ్స్ అనేవి ఇలాగా బ్లో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలాగా ఈ విండ్స్ అనేవి బ్లో అవుతాయి. అదేవిధంగా సదరన్ హెమిస్ఫియర్లో ఇదేమవుతుంది, సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి బ్లో అవుతుంది. సో సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఏదైతే వార్మ్ ఎయిర్ అనేది ఉందో ఇది రైజ్ అయ్యి అట్ సమ్ పాయింట్ కూల్ డౌన్ అయ్యి ఇదేమవుతుంది, ఇక్కడ మనకేంటంటే ఒక హై ప్రెషర్ బెల్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఒక హై ప్రెషర్ బెల్ట్ని క్రియేట్ చేస్తుంది. సో సేమ్ అదే కాన్సెప్ట్, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ అనేది వెళ్తుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ వెళ్తూ ఉంటే, సో ఇప్పుడు నార్మల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, కానీ సదరన్ హెమిస్ఫియర్లో థింగ్స్ ఏమవుతాయి, లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతాయి. సో సదరన్ హెమిస్ఫియర్, సో పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఇక్కడ ఇలా స్ట్రైట్కి వెళ్ళాల్సింది ఇలా లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతుంది, స్ట్రైట్గా వెళ్ళాల్సింది లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతుంది, ఇలాగా లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతుంది, ఇలాగా లెఫ్ట్కి, ఇలాగా 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 ఇలాగ. సో ఇలాగ మనకేంటంటే ఇవి డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉందా, ఏమైంది, హై ప్రెషర్ అనేది ఉంది. ఇక్కడ ఎయిర్ అనేది సింక్ డౌన్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే ఈ ఎయిర్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకేంటంటే ఎయిర్ అనేది కొంచెం వామ్గా ఉంటుంది. సో ఈ ఎయిర్ అనేది పైకి రేజ్ అవుతుంది, ఇది పైకి రేజ్ అవుతుంది. సో రేజ్ అయ్యి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి సింక్ డౌన్ అవుతుంది. అవునా, ఇక్కడ మనకేమవుతుంది, సింక్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకేంటంటే ఒక సెల్ అనేది డెవలప్ అవుతుంది, ఇక్కడ కూడా మనకు సెల్ డెవలప్మెంట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్, ఇలాగా విండ్ అనేది ఇక్కడికి వచ్చి సింక్ డౌన్ అవుతుంది, ఇలాగా సింక్ డౌన్ అనేది అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏమో హై ప్రెషర్, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకేంటంటే పోల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకేంటంటే లో ప్రెషర్ అనేది ఉంటుంది. అవునా, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది. సో లో ప్రెషర్, సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి బ్లో అవుతాయి. అవునా, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి బ్లో అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, సో ఇలాగా ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్లో రైట్ సైడ్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అదే కింద ఏదైతే డయాగ్రామ్ వేసామో అదే డయాగ్రామ్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కింద ఏదైతే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, సో ఇలా సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతుంది, సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్కి డిఫ్లెక్ట్ అవుతుంది. అవునా, అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో, సో ఇక్కడేమో హై ప్రెషర్ ఉంది, ఇక్కడేమో లో ప్రెషర్ ఉంది, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకేంటంటే ఒక కన్వెక్షన్ సెల్ అనేది డెవలప్ అవుతుంది. అవునా, సో హై ప్రెషర్ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉంది, ఇక్కడ లో ప్రెషర్ నుంచి మనకు ఎయిర్ అనేది ఇలాగా వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తుంది. అవునా, లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్కి ఇక్కడ కూడా ఒక సెల్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే ఏ విధంగా ఇది డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ అనేది వెళ్ళాలి. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ నార్దర్న్ హెమిస్ఫియర్లో థింగ్స్ ఎక్కడికి డిఫ్లెక్ట్ అయితే రైట్ సైడ్కి, సో ఇలాగా రైట్కి డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాగా రైట్ సైడ్ డిఫ్లెక్షన్ అనేది అవుతుంది. అవునా, సో రైట్ సైడ్ డిఫ్లెక్షన్. సదరన్ హెమిస్ఫియర్లో థింగ్స్ విల్ బి డిఫ్లెక్టెడ్ టు లెఫ్ట్ సైడ్. అంటే ఇది ఎక్కడికి డిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ అంటే దీనికి ఇటుపక్క. అవునా, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ నుంచి చూడాలి మీరు, పాయింట్ ఆఫ్ ఆరిజిన్. సో ఈ కొరియాలిస్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దీన్ని డిఫ్లెక్ట్ అనేది చేస్తుంది. అట్ సమ్ పాయింట్ ఈ కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎంత ఫోర్స్ఫుల్గా ఉంటుందంటే, ఎంత ఫోర్స్తో ఉంటుందంటే ఆ విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతూ ఏంటంటే ఏదైతే లాటిట్యూడ్స్ అనేవి ఉన్నాయా, లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్యారలల్గా మనకేంటంటే ఇవి ఈ డిఫ్లెక్షన్ అంటే ఈ విండ్స్ అనేవి బ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా మనకేంటంటే విండ్స్ అనేవి బ్లో అవుతాయి. అవునా, సో ఏదైతే ఇక్కడ పోల్స్లో మనకు అండ్ దాంతోపాటు ఈక్వేటర్ దగ్గర మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఈస్టర్లీస్ అండ్ మధ్యలో ఏదైతే ఇవి రెండు ఉన్నాయో వీటిని మనం వెస్టర్లీస్ అంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే నార్త్ ఈస్ట్ ఈస్టర్లీస్, సో దీనికి మనం నార్త్ ఈస్ట్ ఈస్టర్లీస్ అంటున్నాం. ఎందుకు నార్త్ ఈస్ట్ ఈస్టర్లీస్? ఇవి ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతాయి, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసరికి మనం డయాగ్రామ్ కనుక వేస్తే నార్త్ ఈస్ట్లో ఆరిజిన్ అవుతున్నాయి. ఇది వచ్చేసరికి సౌత్ వెస్ట్, ఇది ఈ పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ, సౌత్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్ ఈస్టర్లీస్, సౌత్ ఈస్ట్ ఈస్టర్లీస్, సౌత్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఈస్టర్లీస్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ వెస్టర్లీస్ కనిపిస్తున్నాయి, దీని తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ విధంగా అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకేంటంటే కొన్ని సెల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఏంటది, ఎక్కడైతే మనకు ఈ ట్రాపికల్ రీజన్ అనేది ఉందో, ఈ ట్రాపికల్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు హ్యాడ్లీ సెల్ డెవలప్ అవుతుంది. హ్యాడ్లే సెల్. నెక్స్ట్ దాని తర్వాత మనకేంటంటే ఫెరల్ సెల్ అనేది డెవలప్ అవుతుంది.
ఆ సెల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి చూడండి. ఇక్కడ హ్యాడ్లీ సెల్, దీని తర్వాత పోలార్ సెల్ మనకు పైన. సో పోల్స్లో మనకేంటంటే పోలార్ సెల్. సో ఈ సెల్ అనేది ఏంటి, ఏదైతే విండ్స్ పైకి రైజ్ అయ్యి మళ్ళీ సింక్ డౌన్ అవుతాయో అదే పోలార్ సెల్. ఇది కూడా పోలార్ సెల్. అండ్ దీని తర్వాత ఇక్కడ ఏదైతే సెల్ అనేది డెవలప్ అవుతుందో ఇది వచ్చేసరికి మనకు మిడ్ లాటిట్యూడ్ సెల్. దీన్ని మనం మిడ్ లాటిట్యూడ్ సెల్ అంటాం, ఓకేనా. అండ్ దాన్నే మనం మిడ్ లాటిట్యూడ్ సెల్నే మనం ఫెరల్ సెల్ అంటాం. ఏమంటాం, ఫెరల్ సెల్. సో అవన్నీ మనం చూసేస్తాం. సో ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ డయాగ్రామ్కి వెళ్దాం. సో ఈస్టర్లీస్ చూసాం, వెస్టర్లీస్ చూసాం, వార్మ్ ఏస్. సో దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం చెప్పాం కదా, ఇక్కడ ఏదైతే ఈ సన్ రేస్ అనేవి పడతాయో అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఏదైతే ఇక్కడ మనం చెప్పొచ్చు ఏదైతే ఈ లో ప్రెషర్ బెల్ట్ ఉందో ఎగ్జాక్ట్లీ 0 degrees దగ్గరే ఉంటుందా అంటే కాదు. ఎందుకు ఉండదు ఇలాగా, ఏదైతే మన ఎర్త్ యొక్క రొటేషన్ అనేది ఉందో దాంతోపాటు ఎర్త్ యొక్క రొటేషన్ అంతగా ఎఫెక్ట్ చేయదు. రెవల్యూషన్ ఏదైతే ఉందో దాంతోపాటు మన యొక్క ఎర్త్ యొక్క టిల్ట్ అనేది ఉందో దాని బేసిస్ పైన ఈ లో ప్రెషర్ బెల్ట్ ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం సేపు ఏంటంటే పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరగా ఉండడం, లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉండడం, లేదా కొన్నిసార్లు ఏంటంటే కింద ఉండడం. సో ఇలాగా ఉంటుంది. సో ఏదైతే ఈ 0 degree లాటిట్యూడ్ లేదా ఈ లో ప్రెషర్ బెల్ట్, 0 degree అనకూడదు మనం, ఈ లో ప్రెషర్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే ITCZ అంటాం. ఏమంటాం, ITCZ. సో మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ 2 zones అంటే ఏదైతే ఈ 2 zones ఉన్నాయో వాటిని మనం ఏంటంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. అంటే ఈ 2 zones ఎక్కడైతే మీట్ అవుతున్నాయి ఏంటది, హై ప్రెషర్ లో ప్రెషర్. అర్థమైందా. సో ఈ 2 zones హై ప్రెషర్ విండ్, లో ప్రెషర్ విండ్ ఎక్కడైతే ఈ 2 మీట్ అవుతున్నాయో దాన్ని మనం ITCZ అంటున్నాం. సో ఈ ITCZ అనేది మనకేంటంటే ఎగ్జాక్ట్ దానికి పొజిషన్ ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో షిఫ్ట్స్ అప్వర్డ్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ సమ్మర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ షిఫ్ట్స్ డౌన్వర్డ్స్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో వింటర్ దగ్గరికి వెళ్తుంది, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ డోల్డ్రమ్ అంటే ఏంటి, వేర్ కొరియాలిస్ ఫోర్స్ ఇస్ 0. సో డోల్డ్రమ్ అంటే ఏంటి, కొరియాలిస్ ఫోర్స్ అనేది 0గా ఉంటుంది. ఇక్కడ విండ్స్ అనేవి చాలా కామ్గా ఉంటాయి. కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎక్కడ 0గా ఉంటుంది, ఎక్కడైతే ఈక్వేటర్ అనేది ఉంటుందో. సో ఈక్వేటర్లో మనకేంటంటే కొరియాలిస్ ఫోర్స్ అనేది 0గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎటువంటి డిఫ్లెక్షన్ అనేది ఉండదు. అండ్ పోల్స్లో మనకేంటంటే కొరియాలిస్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను చెప్పాను కదా, ఏదైతే ఈ విండ్స్ ఉన్నాయో ఈ విండ్స్ వచ్చేసరికి లాటిట్యూడ్స్కి ప్యారలల్గా వీయడం అనేది స్టార్ట్ చేస్తాయి. అంటే అవి మనకేంటంటే పోల్స్లోనే కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇక్కడ చూడండి వెస్టర్లీస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే ఈ వెస్టర్లీ చూడండి ఎలా ఉంది ఇది. సో ఈ విండ్ చూడండి, ఇది వచ్చేసరికి మనకు లాటిట్యూడ్కి ప్యారలల్గా ఏంటంటే ఇది కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఏం చెప్పాం, ఏదైతే ఈ హై ప్రెషర్ లో ప్రెషర్ బెల్ట్ మీట్ అవుతాయో, సో ఇక్కడ మనకు మీట్ అవుతున్నాయి, ఇక్కడ మనకు మీట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇవి 2 మీట్ అవుతాయో ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కొంచెం కామ్నెస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏముంటుంది, కొంచెం కామ్గా కనిపిస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే, అంటే ఇక్కడ ఏదైతే ఈ హై ప్రెషర్ బెల్ట్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి అంత ఆరిజిన్ వెళ్తుంది, అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది విండ్. అంటే ఇక్కడ మనకేంటంటే దీన్ని మనం హార్స్ లాటిట్యూడ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, హార్స్ లాటిట్యూడ్. ఎందుకు, ఇక్కడ అంతా కూడా చాలా కామ్గా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి విండ్స్ అనేవి వెళ్ళవు. సో దీన్నే మనం హార్స్ లాటిట్యూడ్ అంటాం. ఎందుకు హార్స్ లాటిట్యూడ్ అంటాం, ప్రీవియస్గా ఏంటంటే ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే షిప్స్లలో హార్సెస్ని ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ రీజన్ దగ్గరికి వస్తారో, అంటే 30 degrees నార్త్, 30 degrees సౌత్, అంటే 30 ఎగ్జాక్ట్గా కాదు, 30 to 35 degrees నార్త్ సౌత్ అలా ఉంటాయి. సో ఎక్కడైనా వీళ్ళు ఇక్కడ ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళు ఏం చేస్తారు, విండ్ యొక్క డైరెక్షన్తో సేల్ చేస్తారు. కానీ ఒకవేళ వాళ్ళు ఇక్కడ కనుక స్టక్ అయిపోతే ఇక్కడ ఎటువంటి విండ్స్ అనేవి బ్లో చేయవు, అవి ఏమైపోతాయి, ఆ షిప్స్ అనేవి అక్కడే స్టక్ అయిపోతాయి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ యొక్క కార్గోలో ఏదైతే హార్సెస్ ఉన్నాయో వాటిని డంప్ చేసేసేవాళ్ళు, సముద్రంలో పడేసేవాళ్ళు. ఎందుకు, ఆ షిప్ అనేది మూవ్ అవ్వడం కోసం. అర్థమైందా, క్లియర్. దీని తర్వాత వెన్ అట్ హయ్యర్ లాటిట్యూడ్ విండ్ రొటేట్స్ అట్ లో ప్యారలల్ టు ఐసోబార్. సో ఐసోబార్స్ ఏవైతే ఐసోబార్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోబార్ అంటే ఏంటంటే ఏదైతే ఆ పర్టికులర్ పాయింట్, ఏవైతే పాయింట్స్ అనేవి ఉంటాయో వాటిలో సేమ్ ప్రెషర్ అనేది ఉంటుందో. సో మనం ఏం చేసామంటే ఒక రీజన్లో ఎక్కడెక్కడైతే సేమ్ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం జాయిన్ చేస్తే దాన్నే మనం ఐసోబార్ అంటాం. సో ఈ ఐసోబార్ అనేది మనము ఎగ్జాక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే అప్రాక్సిమేట్గా ఇది లాటిట్యూడ్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఎందుకు ప్యారలల్గా ఉంటుంది,
ఎందుకంటే సన్ యొక్క రేస్ అనేవి లాటిట్యూడ్స్ పైన ఈక్వల్గా పడుతూ ఉంటాయి. అంటే 0 డిగ్రీ తీసుకున్నాం, 0 డిగ్రీ ఎక్కడున్నా చూసుకోండి, ప్రపంచంలో 0 డిగ్రీ ఈక్వెటర్ అనేది ఎక్కడున్నా తీసుకోండి, అది ఏమవుతుంది, అది ప్రతి చోట ఒకేలాగా మనకేంటంటే సన్ రేస్ అనేవి పడతాయి. సో సన్ రేస్ అనేవి ఎక్కువగా మనకు ఒకేలా పడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకే రకమైన ప్రెషర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ 30 డిగ్రీస్ నార్త్, 30 డిగ్రీస్ సౌత్ క్రాస్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ చాలా భయంకరమైన విండ్స్ అనేవి బ్లో అనేవి చేస్తాయి. సో వాటినే మనం ఏమంటామంటే, ఇక్కడ చూడండి 40 డిగ్రీస్ సౌత్లో రోరింగ్ 40s, 50 డిగ్రీస్ సౌత్ ఫ్యూరియస్ 50, 60 డిగ్రీస్ సౌత్లో స్క్రీమింగ్ 60. సో ఈ విధంగా మనకేంటంటే విండ్స్ అనేవి బ్లో చేస్తాయి. అర్థమైందా? సో ఈ సెల్స్ అన్నిటిని మనం చూసాం. దాంతోపాటు అన్ని మ్యాక్సిమం అంతా మనం ఏంటంటే కవర్ చేసాం. హార్డ్లీ సెల్, ఫెరల్ సెల్ అండ్ పోలార్ సెల్ అన్నీ చూసేసాం. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఐసోబార్స్ అంటే ఏంటి? దీస్ లైన్స్ కనెక్టింగ్ పాయింట్స్ హ్యావింగ్ సేమ్ ప్రెషర్ని. అదే ఐసోథర్మ్ అంటే ఐసోథర్మ్ ఈజ్ నథింగ్ బట్ ద పాయింట్స్ కనెక్టింగ్ సేమ్ టెంపరేచర్. నెక్స్ట్ జియోస్ట్రాఫిక్ విండ్ అంటే ఏంటి? మనం చూసాం కదా, కోరియాలిస్ ఫోర్స్ వల్ల ఈ విండ్స్ అనేవి లాటిట్యూడ్స్కి ప్యారలల్గా బ్లో అవుతూ ఉంటాయి. వాటినే మనం ఏమంటామంటే జియోస్ట్రాఫిక్ విండ్స్ అంటాం. విండ్స్ దట్ బ్లో ప్యారలల్ టు ఐసోబార్స్. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు లోకల్ విండ్స్కి వద్దాం. లోకల్ విండ్స్ అనేవి ఎక్కడెక్కడైతే లోకల్గా వీస్తూ ఉంటాయో, అంటే పర్టికులర్ కంట్రీ లేదా పర్టికులర్ కాంటినెంట్లోనే వీస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, నార్త్ అమెరికాలో మనకేంటంటే చినూక్, సంతాన్, ఓకేనా, చినూక్, సంతానా ఈ రెండు కూడా వామ్ విండ్స్ అండి. సో ఈ చినూక్నే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్నో ఈటర్. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో అది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది, అవునా. సో చినూక్ సంతాన మనకేంటంటే ఇవి రెండు వచ్చేసరికి వామ్ విండ్స్. ఇది వచ్చేసరికి కటాబాటిక్ విండ్ అంట. ఇది అంత అవసరం లేదు. దీన్నే మనం స్నో ఈటర్ అంటాం. దాంతోపాటు ఎందుకు స్నో ఈటర్ అంటాం, ఇది వచ్చేసరికి ఎప్పుడైతే వీస్తుందో మనకేంటంటే ఇది వామ్ విండ్ కాబట్టి స్నోని కరిగించేస్తుంది. సో లోకల్ విండ్స్ అనేవి 2 టైప్స్ అండి. ఒకటి వచ్చేసరికి వామ్ విండ్, ఒకటి వచ్చేసరికి కోల్డ్ విండ్, అవునా. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ బ్లిజర్డ్ వచ్చేసరికి కోల్డ్ విండ్. దాని తర్వాత ఇక్కడ మనం సౌత్ అమెరికా సైడ్ కనుక వస్తే మనకేంటంటే పాంపేరో కోల్డ్ విండ్, ఇట్ బ్లోస్ ఇన్ సౌత్ అమెరికా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా ఏం లోకల్ విండ్స్, వామ్ విండ్స్, కోల్డ్ విండ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్రికాలోకి వచ్చేయండి. ఆఫ్రికాలో వస్తే సిరొక్కో అనేది సహారా డెజర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కాజెస్ బ్లడ్ రైన్. చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది? బ్లడ్ రైన్ అనేది కాజ్ చేస్తుంది. ఎందుకు కాజ్ చేస్తుంది ఏంటి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే ఆ సహారా డెజర్ట్లో మట్టి ఉంటుందో అండ్ దాంతోపాటు రెడ్ పార్టికల్స్ ఉంటాయో వాటిని తీసుకొని పైకి వచ్చి దీని తర్వాత అక్కడ ఆ ఎయిర్లో మిక్స్ చేస్తే మనకేంటంటే ఆ రెయిన్ అనేది రెడ్డిష్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కామిషి, ఓకేనా, కామ్షి ఇది వచ్చేసరికి ఈజిప్ట్లో బ్లో అనేది చేస్తుంది. సో కంషిన్ ఇది వచ్చేసరికి ఈజిప్ట్లో. నెక్స్ట్ హర్మట్టన్ విండ్ ఇది కూడా ఇది వామ్ విండ్. సో మ్యాక్సిమం మీరు ఆఫ్రికాలో చూస్తే అన్నీ కూడా వామ్ విండ్సే మనకు కనిపిస్తాయి. హర్మట్టన్ విండ్. దీని తర్వాత బికాస్ ఆఫ్ గినీపోస్ ద విండ్ ప్రొవైడ్స్ హెల్తీ బెనిఫిట్. సో హర్మట్టన్ విండ్నే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డాక్టర్ విండ్ అంటాం. హర్మట్టన్ విండ్నే డాక్టర్ విండ్ అంటాం. నెక్స్ట్ కేప్ ఇది కూడా మనకు కనిపిస్తుంది. ఇండియాలో మనకేంటంటే ఒకటే ఒక లోకల్ విండ్ అనేది వీస్తుంది. ఏంటది? లూ. సో ఇట్ ఈస్ అ వామ్ విండ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇట్ ఈస్ అ వామ్ విండ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఏదైతే మనం ఫోయాన్ ఉందో, సో ఫోయాన్ వచ్చేసరికి యూరోప్ అండ్ ఏషియాకి మధ్యలో ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో ఏంటది? ఆల్ప్స్ మౌంటైన్స్. సో వాటి మధ్య ఏమో విండ్ అనేది బ్లో చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఒక వామ్ విండ్. నెక్స్ట్ బోరా, మిస్ట్రాల్ ఈ రెండు కూడా కోల్డ్ విండ్స్. ఇది వచ్చేసరికి యూరోప్లో మనకు బ్లో చేస్తాయి. నెక్స్ట్ గ్రీన్లాండ్లో కూడా మనకి ఏంటంటే ఒక విండ్ అనేది బ్లో చేస్తుంది. సో బ్లోయింగ్ ఓన్లీ ఇన్ లోకల్ విండ్స్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో కనుక చూస్తే బ్రిక్ ఫీల్డర్ అనే విండ్ ఆస్ట్రేలియాలో బ్లో చేస్తుంది. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ కూడా మనకేంటంటే లోకల్ విండ్స్లో ఇంకో టైప్ అనేది ఉంటుంది. సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్. చూడండి, సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడేమో సీ అనేది ఉంది, ఇక్కడ ఏముంది? సముద్రం ఉంది, ఓకేనా. ఇక్కడ ల్యాండ్ అనేది ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు ఇవి రెండూ కూడా ల్యాండ్, సీ, ఈ రెండిటి యొక్క హీటింగ్ కెపాసిటీ అండ్ కూలింగ్ కెపాసిటీ రెండు వేరు. అంటే ల్యాండ్ అనేది చాలా తొందరగా హీట్ అవుతుంది, వాటర్ అనేది చాలా లేట్గా హీట్ అవుతుంది, ఓకేనా. ల్యాండ్ అనేది చాలా తొందరగా హీట్ అవుతుంది అండ్ దాంతోపాటు చాలా తొందరగా దాని యొక్క హీట్ని లూజ్ కూడా చేసేస్తుంది, అంటే కూల్ కూడా అయిపోతుంది. కానీ సీ అలా కాదు.
హీట్ అవ్వడము లేటే, కూల్ అవ్వడం కూడా లేటే. సో ఇప్పుడు ఏం జరిగింది, ఒక రోజు బాగా ఏంటంటే ఎండ అనేది బాగా వచ్చింది. సో ఎండ అనేది బాగా వచ్చినప్పుడు ల్యాండ్ అనేది ఏమైపోయింది, ల్యాండ్ అనేది చాలా హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు డే గురించి మాట్లాడుతున్నాం. డేలో సో ల్యాండ్ అనేది ఏమైపోయింది, ఇక్కడ చాలా హీట్ అయిపోయింది. సో హీట్ అయిపోతే ఇక్కడ ఎయిర్ పార్టికల్స్, ఎయిర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, పైకి రైజ్ అవుతాయి. సో పైకి రైజ్ అవుతాయి, అవునా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ లో ప్రెషర్ అనేది డెవలప్ అయ్యింది. కానీ ఇక్కడ సీలో మనకేంటంటే ఇప్పుడు సీ అనేది అంతగా హీట్ కాలేదు. ఇది రిలేటివ్లీ ల్యాండ్ కంటే కూల్గానే ఉంది. అంటే ఈ సీ అనేది కూల్గా ఉండడం వల్ల ఈ సీ పైన ఏదైతే ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయో లేదా ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయో ఇవి కూడా కూల్గానే ఉన్నాయి, అవునా. ఇవి కూడా కూల్గా. సో ఎప్పుడైతే ఇవి కూల్గా ఉంటాయో ఇక్కడ ఏమవుతుంది, హై ప్రెషర్ డెవలప్ అవుతుంది. సో విండ్ ఏం చెప్తుంది, మనం ఏం నేర్చుకున్నాం, విండ్ అనేది ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అవునా. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇప్పుడు ఏమైంది, సీ నుంచి ల్యాండ్కి బ్రీజ్ అనేది వస్తుంది. దాన్నే మనం ఏమంటాం, సీ బ్రీజ్ అంటాం. సో ఇక్కడ చూడొచ్చు, ఒక రోజు ల్యాండ్ అనేది చాలా వామ్గా ఉంది. వామ్గా ఉన్నప్పుడు వామ్ ఎయిర్ అనేది పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ వాటర్ పైన ఏదైతే విండ్ అనేది ఉందో, ఎయిర్ అనేది ఉందో అది కూల్గా ఉంది. సో ఇది మనకేంటంటే మనకు ఎక్కడికి వస్తుంది, ల్యాండ్ పైకి వస్తుంది. సో మీరు చూసుంటారు ఎప్పుడైనా బీచెస్కి మీరు వెళ్ళినప్పుడు, అంటే 10 o'clock లేకపోతే ఆఫ్టర్నూన్ టైమ్స్ అలా మీరు కనుక వెళ్తే, లేదా ఈవినింగ్ టైం కనుక మీరు వెళ్తే అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఏమో కూల్గానే ఉంటుంది. కానీ ల్యాండ్ అనేది హీట్గా ఉండడం వల్ల మీరు ఇక్కడ కనుక నిలబడితే మీకేంటంటే ఇక్కడ నుంచి అంటే సముద్రం నుంచి మీకేంటంటే గాలి అనేది వస్తుంటుంది. అలా కాకుండా మీరు మిడ్ నైట్ కనుక వెళ్ళారనుకోండి, నైట్ పూట మీకు ఏమవుతుంది, దీనికి రివర్స్ జరుగుతుంది. ల్యాండ్ ఏమో అప్పటికి కూల్ అయిపోయి ఉంటుంది. కానీ సీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది కొంచెం హాట్గా ఉంటుంది. ఇక్కడ ఎయిర్ అనేది పైకి రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ అనేది కూల్గా ఉండడం వల్ల ఇక్కడ ఎయిర్ కూడా కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా రివర్స్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. కావాలంటే మీరు బీచ్కి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఇది లోకల్ విండ్, అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సైక్లోన్ గురించి వద్దాం. సో సైక్లోన్ కనుక చూస్తే, సైక్లోన్ అనేది ఈ విధంగా మనకేంటంటే ఫామ్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఏదైతే సైక్లోన్ యొక్క సెంటర్ పార్ట్ ఉందో దీన్నే మనం ఏమంటాం, ఐ ఆఫ్ ద సైక్లోన్ అంటాం. ఇది సైక్లోన్లో అన్నిటికంటే కామెస్ట్ పార్ట్. ఇది చాలా చాలా కామ్గా ఉంటుంది, ఓకేనా. సో చూస్తూ ఉంటాం మనం న్యూస్ పేపర్స్లో, బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. సో దాన్నే మనం సైక్లోన్స్ అంటాం. సో ఇక్కడ చూస్తే సైక్లోన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది. సో సైక్లోన్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, ఒక లో ప్రెషర్ చుట్టూ మనకేంటంటే ఈ సైక్లోన్ అనేది ఫామ్ అవుతుంది, అవునా. లో ప్రెషర్ చుట్టూ మనకేంటంటే సైక్లోన్ ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఏం జరుగుతుంది, సో ఎప్పుడైతే ఇక్కడ ఒక లో ప్రెషర్ పాయింట్ అనేది డెవలప్ అయింది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ పాయింట్ ఉంది, ఇక్కడ హై ప్రెషర్ పాయింట్ ఉంది. సో ఎప్పుడైతే మనం ఏం నేర్చుకున్నాం, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ వీస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఇది లో ప్రెషర్ పాయింట్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుందో అక్కడ ఏమైంది, కోరియాలిస్ ఫోర్స్ అనేది రావడం వల్ల మనకేంటంటే ఆ పర్టికులర్ పాయింట్ అనేది డిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇలా డిఫ్లెక్ట్ అయింది, ఇలా డిఫ్లెక్ట్ అయింది, ఇలా డిఫ్లెక్ట్ అయింది, ఇలాగా మనకేంటంటే డిఫ్లెక్షన్ అనేది జరిగింది. సో ఇలా డిఫ్లెక్షన్ జరుగుతూ మనకేంటంటే ఒక సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచే సైక్లోన్ అనేది ఫామ్ అవుతుంది. సో సెంటర్ వేర్ విండ్ మీట్స్ ఇస్ కాల్డ్ ఐ ఆఫ్ ద సైక్లోన్. సో ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్లో విండ్స్ అనేవి ఏ విధంగా అంటే ఈ సైక్లోన్ అనేది నార్దర్న్ హెమిస్ఫియర్లో సైక్లోన్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ అదే ఇక్కడ చూడండి, నో క్లౌడ్స్ ఇన్ ద కామ్. అంటే ఏదైతే ఈ ఐ ఆఫ్ ద సైక్లోన్లో మీరు కనుక చూస్తే ఎటువంటి క్లౌడ్స్ అయినా ఇక్కడ ఫామ్ అయ్యాయా, ఎక్కడైనా క్లౌడ్స్ ఉన్నాయా, కాదు, దీని చుట్టూ ఉన్నాయి. ఇక్కడ మనకు కామ్గా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. సో సైక్లోన్కి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఏంటది, లార్జ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఉండాలి. సో సైక్లోన్స్ అనేవి ఎక్కువగా మనకేంటంటే సీకి దగ్గరగా మనకేంటంటే ఫామ్ అవుతాయి. సో లార్జ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ ఉండాలి. కొరియాలిస్ ఫోర్స్ అనేది ఉండాలి. సో కొరియాలిస్ ఫోర్స్ వల్లే కదా సైక్లోన్స్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ స్మాల్ వేరియేషన్ ఇన్ వర్టికల్ విండ్ స్పీడ్. సో వర్టికల్ విండ్ స్పీడ్లో స్మాల్ వేరియేషన్ ఉన్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ లో ప్రెషర్ ఏరియా అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్యూరింగ్ సైక్లోన్ క్యుములోనింబస్ క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ కాజింగ్ హెవీ రెయిన్ అండ్ థండర్ స్టార్మ్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, సైక్లోన్స్ ఉన్నప్పుడు మనకేమైతే క్యుములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో క్యుములోనింబస్ కనుక మనం చూస్తే, క్యూములస్ క్లౌడ్ ఈజ్ అ హై లెవెల్ క్లౌడ్, నింబస్ ఈజ్ అ లో లెవెల్ క్లౌడ్. ఇవి రెండు మర్జ్ అయితే మనకేమవుతాయి, ఒక హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు అంటే ఒక చాలా పెద్ద క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఈ క్యుములోనింబస్ క్లౌడ్ అంటే నింబస్ క్లౌడ్ ఏం చేస్తా, ఇట్ ఈస్ రెయిన్ క్యారీయింగ్ క్లౌడ్. సో ఇందులో రెయిన్ అనేది కూడా మనకేంటంటే చాలా హెవీగా పడడం జరుగుతుంది, ఓకేనా. సో క్యుములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, హెవీ రెయిన్ ఉంటుంది, దాంతోపాటు థండర్ స్టార్మ్ ఉంటుంది. సో సైక్లోన్స్ అట్ హై ఆల్టిట్యూడ్ కాజ్
డ్యూ టు ఫ్రంటోజెనిసిస్. సో ఇక్కడ ఫ్రంటోజెనిసిస్ వల్ల మనకేంటంటే సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ దాంతోపాటు సైక్లోన్ లాగే మనకేంటంటే యాంటీ సైక్లోన్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా, సైక్లోన్ లాగే యాంటీ సైక్లోన్. సో ఇక్కడ మనం సైక్లోన్ కనుక చూస్తే అది లో ప్రెషర్ అనేది సెంటర్లో ఉంటుంది, హై ప్రెషర్ బయట ఉంటుంది. సో యాంటీ సైక్లోన్ అనేది ఎలా ఉంటుంది, హై ప్రెషర్ అనేది సెంటర్లో ఉంటుంది, లో ప్రెషర్ అనేది బయట ఉంటుంది. సో ఇప్పుడు విండ్ అనేది ఏం చేస్తుంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వేయాలి. సో ఇప్పుడు నుంచి హై ప్రెషర్ నుంచి వెళ్తుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఇలా వెళ్తుంది. సో ఇదేమైంది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మనకేంటంటే విండ్ అనేది బ్లో అవుతుంది. సో ఇలాగా బ్లో అవుతుంటే ఇప్పుడు ఏమైంది, ఈ విండ్ అనేది కూడా డిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకేంటంటే యాంటీ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సైక్లోన్కి ఆపోజిట్ యాంటీ సైక్లోన్. ఇప్పుడు సైక్లోన్కి యాంటీ సైక్లోన్కి మధ్య డిఫరెన్సెస్ అనేవి మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఏమైంది, ఇది ఒక్క సెకండ్ ఆగండి. రైట్. సో ఇప్పుడు సైక్లోన్కి యాంటీ సైక్లోన్కి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఏంటి, ఓకేనా. సో ఇక్కడే రాస్తాను. ఇప్పుడు సైక్లోన్ యాంటీ సైక్లోన్, ఓకేనా. నార్దర్న్ హెమిస్ఫియర్లో, సదరన్ హెమిస్ఫియర్లో మనం ఇంతవరకే నేర్చుకున్నాం. ఏవైతే సైక్లోన్స్ ఉన్నాయో అవి నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ వెళ్తాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ చూడొచ్చు, నార్దర్న్ హెమిస్ఫియర్లో ద విండ్స్ విల్ రొటేట్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. అదే సదరన్ హెమిస్ఫియర్లో దీనికి ఆపోజిట్, క్లాక్ వైజ్. సో యాంటీ సైక్లోన్ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీ సైక్లోన్స్ అనేవి నార్దర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, సదరన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, అంతే. సో ఇది అర్థమైంది. నెక్స్ట్ సైక్లోన్స్కి మనకేంటంటే డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి రీజన్ని బట్టి. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే అట్లాంటిక్ ఓషన్ ఉందో అట్లాంటిక్ ఓషన్లో దీన్ని మనం హరికేన్ అంటాం, ఆస్ట్రేలియాలో విలీ అంటాం, జపాన్లో మనకేంటంటే ఏదైతే వెస్టర్న్ పెసిఫిక్ రీజన్ అనేది ఉందో అది అక్కడ మనం టైఫూన్ అంటాం. నెక్స్ట్ ఇండియన్ ఓషన్లో మనం ఏంటంటే ఎటువంటి ఫ్యాన్సీ నేమ్స్ కాదు, సైక్లోనే అంటాము. సో ఇది సైక్లోన్ అంటాం. క్లియర్, అర్థమైందా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్ అనేవి ఏంటి, ఎలా ఉంటాయంటే ఇలాగా. సో ఈ ఓషన్ కరెంట్స్ కూడా ఎలాగైతే విండ్ అనేది సర్క్యులర్ ఫార్మేట్స్లో మూవ్ అవుతూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఓషన్ కరెంట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎలాగైతే విండ్ అనేది వామ్ విండ్ అనేది పైకి రైజ్ అవుతుందో అదేవిధంగా వామ్ వాటర్ అనేది కూడా పైకి రైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ కూల్ వాటర్ ఏమవుతుంది, కిందికి సింక్ డౌన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఈ వామ్ వాటర్, కూల్ వాటర్ ఈ రెండు సింక్ డౌన్ అవుతూ మనకేంటంటే కొన్ని కరెంట్స్ అనేవి ఫామ్ చేస్తాయి, సైకిల్స్ అనేవి ఫామ్ చేస్తాయి. వాటినే మనం ఓషన్ కరెంట్స్ అంటాము. సో ఈ ఓషన్ కరెంట్స్ అనేవి కనుక మనం చూస్తే వామ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి, కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. వామ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్. సో కోల్డ్ ఓషన్ కరెంట్స్లో బెంగ్వేనా, పెరు, గ్రీన్లాండ్, ఒయోషియో, లెబ్రడార్, ఫాక్లాండ్, వెస్టర్న్ ఆస్ట్రేలియా, డ్రిఫ్ట్, కెనరీ అండ్ కాలిఫోర్నియా, ఇవి మనకేంటంటే ఓషన్ కరెంట్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. రీజన్స్ ఫర్ ఆరిజినేషన్ అంటే ఈ ఓషన్ కరెంట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వీస్తున్నాయి ఓషన్ కరెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీటింగ్ బై సన్. సో సన్ యొక్క హీటింగ్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే సన్ యొక్క హీటింగ్ వల్ల ఈ కరెంట్స్ ఏదైతే ఓషన్ వాటర్ అనేది ఉందో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ వామ్ ఓషన్స్ అనేవి డెవలప్ అవుతాయి, అవునా. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా కనుక చూస్తే మనం విండ్ అనేది కూడా మనకేంటంటే ఎక్కువ ఇందులో మేజర్ పోర్షన్ అనేది మనకేంటంటే విండ్ ఉండదు. ఎందుకు, ఏదైతే మన ఓషన్ కరెంట్స్ ఉన్నాయో అవి సర్ఫేస్ వచ్చేసరికి 10% మాత్రమే, మనకు సర్ఫేస్ పైన కనిపించేది 10%. డీప్ సీలో అంటే లోపల ఏదైతే జరుగుతుందో అది 90% ఉంటుంది. సో ఈ విండ్ అనేది ఓన్లీ ఈ సర్ఫేస్ పైన ఏదైతే వాటర్ అనేది ఉంటుందో ఓషన్స్లో అది మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. సో డెన్సిటీ డిఫరెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏదైతే టెంపరేచర్ అంటే ఏదైతే వామ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయో అవి లైటర్ డెన్స్గా ఉంటాయి. కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఏదైనా కోల్డ్గా ఉంటే అది సింక్ డౌన్ అవుతుంది, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొరియాలిస్ ఫోర్స్ అనేది కూడా ఇక్కడ వర్క్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కోస్టల్ లైన్ ఆఫ్ కాంటినెంట్స్ యొక్క కోస్టల్ లైన్ కూడా ఇది మనకేంటంటే ఎఫెక్ట్ చేస్తుంది, అవునా. సో అది మూవ్ అవుతూ ఉంటే ఏం జరుగుతుంది, కాంటినెంట్స్ అనేవి అడ్డం వస్తాయి. అడ్డం వచ్చినప్పుడు అది ఏమవుతుంది, యూటర్న్ అనేది తీసుకుంటుంది, ఓకేనా. సో ఎప్పుడైతే ఈ వామ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్ రెండు మీట్ అవుతాయో ఒక నార్మల్ టెంపరేచర్ అనేది మనకు కనిపిస్తుంది, ఓకేనా. నార్మల్ టెంపరేచర్ అక్కడ మనకేంటంటే చాలా ఫాగీ కండిషన్స్ అవి ఉంటాయి. సో ఎక్కడెక్కడ అది మీట్ అవుతుందో ఒకసారి మీరు కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఓయాషియో అనేది ఒక కోల్డ్ ఓషన్ కరెంట్, క్యూరోషియో అనేది వామ్ ఓషన్ కరెంట్. రెండు కూడా
ఎక్కడ మీట్ అవుతున్నాయి? జపాన్ రీజియన్లో మనకేంటంటే మీట్ అవుతున్నాయి. సో ఈ రెండు కూడా ఎక్కడైతే మీట్ అవుతాయో దీన్ని ఇక్కడ మనకేంటంటే ఇదొక మంచి ఫిషింగ్ జోన్ అన్నమాట. ఇక్కడ ఫాగీ కండిషన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే మంచి ఫిషింగ్ జోన్, అంటే ఇక్కడ ఫిషెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ ఫిషింగ్ సెక్టర్ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే గల్ఫ్ స్ట్రీమ్ ఉందో ఇది వచ్చేసరికి మనకు వామ్ ఓషన్ కరెంట్, లాబ్రడార్ అనేది కోల్డ్ ఓషన్ కరెంట్, రెండు కూడా ఒక చోట మీట్ అవుతున్నాయి కెనడా రీజన్లో. కెనడా రీజన్ లేదా నార్త్ యూఎస్ఏ రీజన్లో మనకేంటంటే ఇది మీట్ అవుతున్నాయి. సో అక్కడ కూడా మనకేంటంటే ఏమవుతాయి, ఇక్కడ ఫిషింగ్ జోన్స్ అనేవి డెవలప్ అవుతాయి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మనకు ఎఫెక్ట్స్. సో ఈ ఓషన్ కరెంట్స్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? వామ్ ఓషన్ కరెంట్, కోల్డ్ ఓషన్ కరెంట్ మీట్ అయితే మనకు బెస్ట్ ఫిషింగ్ జోన్స్ ఉంటాయి, ఫాగీ కండిషన్స్ ఉంటాయి. వర్డ్స్ ఫర్ హార్బరింగ్, ఇది హార్బరింగ్ అంటే ఏదైతే షిప్స్ అనేవి హార్బర్కి చేరాలో, అవునా, సో అది వర్స్గా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మనకేంటంటే ఎక్కువ ఫాగ్ అనేది ఉంటుంది. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల ఈ షిప్స్ అనేవి పోర్ట్ దాకా రాలేవు. ఎందుకు? సరిగ్గా కనిపిస్తేనే కదా, విజిబిలిటీ ఉంటేనే కదా వాళ్ళు పార్క్ చేయొచ్చు వాళ్ళ యొక్క వెసల్స్, అలా పార్క్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ మ్యాక్సిమం డెజర్ట్స్ అనేవి మనకు వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్స్లో కనిపిస్తాయి. ఎందుకు? ఏదైతే కోల్డ్ కరెంట్స్ ఉంటాయో అవి మనకు డెజర్ట్స్ని క్రియేట్ చేస్తాయి. ఎలా డెజర్ట్స్ని క్రియేట్ చేస్తాయి? సో ఇప్పుడు చూడండి, ఈ కోల్డ్ కరెంట్ అనేది ఇక్కడ వీస్తుంది, పెరు కరెంట్ అనేది ఉంది, అవునా. సో ఈ పెరు కరెంట్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ వీయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే విండ్ అనేది ఉందో, ఇక్కడ ఏదైతే విండ్ ఉందో, సో ఇది మొత్తం డెన్స్ విండ్ అండి, ఓకేనా. సో ఏమైపోయింది, ఇది డెన్స్గా అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఈ విండ్ అనేది వెళ్ళిపోతుంది వేరే చోట. ఈ పర్టికులర్ విండ్లో ఏదైతే మాయిశ్చర్ ఉందో లేదా వాటర్ కంటెంట్ ఉందో అది వేరే చోటుకి వెళ్ళిపోతుంది. వామ్ ఓషన్ కరెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకంటే రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. సో దాంతోపాటు ఇక్కడ బెంగ్వేలా కోల్డ్ ఓషన్ కరెంట్ ఉంది. ఇక్కడ కూడా మనకేంటంటే ఏం కనిపిస్తుంది, మనకు డెజర్ట్స్ అనేవి కనిపిస్తాయి. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇది కూడా కోల్డ్ ఓషన్ కరెంట్, ఇక్కడ కూడా మనకు డెజర్ట్స్ కనిపిస్తాయి. సో ఏ విధంగా ఇవి ఎఫెక్ట్ చేస్తాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే నార్దర్న్ అమెరికాలో ఇవి డెజర్ట్స్. నెక్స్ట్ సౌత్ అమెరికాలో మనకేంటంటే అటకామా డెజర్ట్ అనేది మనకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్లోనే కనిపిస్తుంది. కాలహారీ డెజర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. గ్రేట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్ ఇది కూడా ఈ కాంటినెంట్కి లెఫ్ట్ సైడ్లోనే ఉంది, వెస్ట్ సైడ్లోనే ఉంది. నెక్స్ట్ సహారా డెజర్ట్ అనేది మొత్తం పూర్తిగా ఇది మొత్తం డెజర్టే, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు, సార్ కొన్ని డెజర్ట్స్ అనేవి కాంటినెంట్ లోపల ఉంటాయి కదా, అంటే కాంటినెంట్ మధ్యలో ఉంటాయి, అవి ఎందుకు అలా ఫామ్ అయ్యాయి? ఎందుకంటే అక్కడ కాంటినెంటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఏదైతే కోస్ట్కి దగ్గరగా ఉన్న రీజన్ ఏమవుతుంది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్, అది జరుగుతూ ఉండడం వల్ల ఒక కాన్స్టెంట్, ఒక మోడరేట్ టెంపరేచర్ అనేది వస్తుంది. కానీ అది మనకేంటంటే కాంటినెంట్స్ లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అది కనిపించదు. దానివల్ల ఇక్కడ మనకేంటంటే డెజర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మీరు అన్నిటికంటే కాంటినెంటల్ బిగ్గెస్ట్ డెజర్ట్ వచ్చేసరికి గోబీ డెజర్ట్, అర్థమైందా? ఇది వామ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్, క్లియర్. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఈ ఓషన్ కరెంట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అనేది ఉంది. అది వచ్చేసరికి బీపీ కంపెనీ వచ్చేసరికి గోల్ఫ్కి వరల్డ్ కప్ కండక్ట్ చేస్తుంది కాలిఫోర్నియాలో. సో ఇది చూడండి, సో ఓషన్ కరెంట్స్ ఇక్కడ కదా. సో బీపీ కంపెనీ ఏం చేస్తుంది, గోల్ఫ్కి సంబంధించిన వరల్డ్ కప్ కండక్ట్ చేస్తుంది ఎక్కడ, కాలిఫోర్నియాలో. సో బీ ఫర్ బెంగ్వేలా, పీ ఫర్ పెరు, జీ ఫర్ గ్రీన్లాండ్, ఓ ఫర్ ఒయాషియో, ఎల్ ఫర్ లాబ్రడార్, ఎఫ్ ఫర్ ఫాక్లాండ్, డబ్ల్యూ ఫర్ వెస్ట్ ఆస్ట్రేలియన్, ఓకేనా. నెక్స్ట్ వెస్ట్ ఆస్ట్రేలియన్ డ్రిఫ్ట్, సి ఫర్ కెనరీ, కాలిఫోర్నియా. సో ఇవన్నీ కూడా కోల్డ్ కరెంట్స్, మిగతావన్నీ కూడా వామ్ కరెంట్స్. సో ఇది ఒక్కటి కనుక మనం గుర్తుపెట్టుకుంటే కోల్డ్ కరెంట్స్ అన్నీ మనకు తెలిసినట్టు, ఓకేనా. సో బీపీ అనే ఒక కంపెనీ ఏం చేసింది, గోల్ఫ్కి సంబంధించి ఒక వరల్డ్ కప్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎక్కడ? వరల్డ్ కప్ జరిపిస్తుంది కాలిఫోర్నియాలో, ఓకేనా. సో ఇక్కడతో మన యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ పర్టికులర్ టాపిక్ అనేది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.